ఇవ్వాలి. వాహన మిత్ర పథకం కింద 25,000 అమౌంట్ ఇవ్వాలి. వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. వాహన మిత్ర పథకం కింద పరిహారం 25,000 ఇవ్వాలి. ఆటో కార్మికులకు 25,000 పరిహారం ఇవ్వాలి. వాహన మిత్ర పథకం కింద 25,000 పరిహారం కల్పించాలి. ఆటో కార్మికులకు ఉపాధి ఇవ్వాలి. వడ్డీ లేని రుణాలను ఇవ్వాలి. ఆటో కార్మికులకు వడ్డీ లేని రుణాలను తగ్గించాలి. అన్ని రకాల ట్యాక్సుల్ని తగ్గించాలి. ఆటో కార్మికులకు వేస్తున్న అన్ని రకాల ట్యాక్స్ ని తగ్గించాలి. ట్యాక్సులను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. ఆటో కార్మికులకు వేస్తున్న అన్ని రకాల ట్యాక్స్ ను తగ్గించాలి. అన్ని రకాల ట్యాక్స్ ను అమలు చేయాలి. వాహన మిత్ర కింద 25,000 రూపాయల అమౌంట్ ను ఇవ్వాలి. వాహన మిత్ర కింద 25,000 రూపాయల అమౌంట్ ను ఇవ్వాలి. 25,000 అమౌంట్ ను ఏంటన్నా మీ డిమాండ్స్? మాకు ఆటో వాళ్ళకి గుర్తింపు లేదు సార్. మెయిన్ గుర్తింపు కావాలి. ఆటో కార్మికులకు సంబంధించి ఈ రోజు ఉపాధి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారపడకుండా మేము ఉపాధి చేస్తున్నాము. ప్రజలకు అందరి దగ్గరికి సేవ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. కానీ దానివల్ల మా ఆటో కార్మికులకు ఉపాధి దూరం పరిస్థితున్నాయి. ఈరోజు ఆటో కార్మికుల కిస్తీ కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమాత్రం బాడుగులు లేక కుటుంబాలు ప్రస్తుతంతో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు ఉపాధిని అట్లాగే బాడుగులు పెంచే మార్గం కింద ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని వెంటనే మాకు వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, అట్లాగే ఈరోజు మాకు అన్ని రకాల ట్యాక్సులు, ఈరోజు ఇన్సూరెన్స్, బ్రేక్ పెడతారు రకరకాలతో ట్యాక్సులు భారీగా ఉన్నాయి. ఆ భారీ ట్యాక్సులన్నీ తగ్గించాలని, అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ భారం భారీగా ఉంది, దాన్ని కూడా తగ్గించాలని, అలాగే ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల ఈరోజు సంక్షేమ పథకాలు ఆటో కార్మికులకు సపరేట్గా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆటో కార్మికులకు ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల యూనియన్ నాయకులతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 25,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే రుణం లేని వడ్డీలు ఆటో కార్మికులకు ఈరోజు ఫైనాన్స్లో డబ్బులు కట్టగలగా అల్లాడిపోతున్నాం. కాబట్టి మాకు రుణం లేకుండా వడ్డీలు అమౌంట్ లోన్ రూపిస్తే మేము ఆటో కొని నడుపుకుంటాం. కాబట్టి వెంటనే ఉన్న రుణాలు రద్దు చేసి రుణం లేని వడ్డీలు ఇవ్వాలని, వడ్డీ లేని రుణాలు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చారా? ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఈ సందర్భంగా మెమోరాండం ఇవ్వడానికి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎంఆర్ఓ గారి తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. స్లోగన్స్ అమలు చేయాలి. వాహన మిత్ర కింద 25,000 రూపాయల అమౌంట్ ను ఇవ్వాలి. వాహన మిత్ర కింద 25,000 ఆటో కార్మికుడికి ఇవ్వాలి. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు 25,000 ఇవ్వాలి. వాహన మిత్ర పథకం ద్వారా 25,000 ఆటో కార్మికులకు ఇవ్వాలి. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు 25,000 రూపాయలు రద్దు చేయాలి. ఆటోలపై ఉన్న రుణాలను రద్దు చేయాలి. ఆటోల రుణాలని ఇవ్వాలి. వడ్డీ లేని రుణాలను ఇవ్వాలి. వడ్డీ లేని రుణాలను తగ్గించి